వాళ్ళు వ్రతం చేసినట్టు. మరి ఉత్తరం చూద్దామండి. తేజస్విని కర్నూలు నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతం ఇంతవరకు చేయని వారు కొత్తగా ప్రారంభించవచ్చునా, వివరించండి అంటూ రాస్తున్నారు. అంటే బహుశా ఈ ప్రశ్నకి అనుమానం ఏమిటి అంటే, మనకి ఆంధ్రదేశంలో తెలుగునాట ఎక్కువగా నోములు నోచుకోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆషాఢ మాసంలో అమ్మాయి ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది, అందుకని చెప్పి ఆషాఢ బట్టి అని మగవాళ్ళకి ఇచ్చేవారు పిల్లలకి వెనకటి రోజుల్లో. శ్రావణ మాసంలో పూజ చేసుకుంటూ కనుక శ్రావణ బట్టి. అలాగే మనకి కొన్ని సాంప్రదాయాల్లో నోములు నోచడం ఇన్నేళ్ళు, ఏదో 3 శ్రావణ మాసాలు లేదా 7 ఇలా చేసుకుంటారు. ఇలాంటివన్నీ మనకి అలవాటైపోయి ఉంది కనుక కొందరిళ్లలో అలవాటు లేదు. ఇది కొందరిళ్లలో అంటే చాతుర్వర్ణాల్లో తీసుకున్నప్పటికీ కొందరికి ఆనవాయితీ ఉంది, కొందరికి ఆనవాయితీ లేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ప్రపంచమంతా చాలా దగ్గర అయిపోయిన కారణం చేత ఆ ఆచారాలు ఇక్కడికి ఈ ఆచారాలు ఇక్కడికి ఓదాంతోటి కలిసిపోయి చేగోడీలు ప్లేట్లో పెట్టుకు చేతితోడు తినడానికి బదులుగా స్పూను ఫోర్కోతో తినడం అలవాటైనట్టుగా కొన్ని ఆచారాలు కలిసిపోయి ఏది ఎక్కడదో ఎవరికి తెలియకుండా పోయింది. అలాంటి వాటి వల్ల బహుశా ఈ అమ్మాయి గారు వాళ్ళ ఇంట్లో, బహుశా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనూ ఈ ఆచారం లేదేమో. చటుక్కుని వేరే కుటుంబంలోకి వెళ్ళేది వాళ్ళ ఇంట్లో ఆచారం ఉండొచ్చు, అంచేది ఆనవాయితీ లేదు. ఇలాంటిది ఏమైనా వచ్చి ఉండవచ్చును, అయినా దోషమేం లేదమ్మా. ఆచారం అన్నది పెద్దలంతా పాటిస్తూ వచ్చారు, దాంట్లో మంచి ఉంది, మనం తీసుకుందాం అంతే తప్ప అయ్యో ఇన్నాళ్ళు మా ఇంట్లో లేదండి ఇప్పుడు మొదలు పెడితే ఏమన్నా అవుతుందేమో, ఏమీ కాదు, శుభం జరుగుతుంది. ఎంచేత ఆరాధన చేయడం అన్నది మన క్షేమం కోసం. ఆరాధన అక్కడ ఇంకోతోట జరిగింది, మన ఇంట్లో లేదు, అది మనం ఆచరిస్తాం. దాంట్లో వేరే కొత్తవన్నీ చేర్చకూడదు. ఆ పద్ధతి ఎలా చేశారు దాన్ని ఉంచచ్చు. అంచేత కొత్తగా ఆరాధన చేయడం అంటూ ఏం లేదమ్మా. ఆరాధన నిత్యము చేస్తూ ఉంటాం. అంటే నోములు వ్రతములు పట్టడాలు వాయినాలు ఇవ్వడాలు ఇలాంటివి అలవాట్లు ఏమిటి కొత్తగా చెయ్యొచ్చా చెయ్యకూడదా అని అనుమానం అయ్యి ఉండొచ్చు. దోషమేం లేదమ్మా. భగవద్ ఆరాధనకి ఈ నియమాలు అలాంటివి ఏమీ లేవు, ఎలాగైనా చేయొచ్చు. సందర్భం వచ్చింది కనుక సత్యనారాయణ స్వామి వ్రతంలో కథలో అంతరార్థం అది. గొల్ల పిల్లలు వ్రతం చేశారు, అక్కడ వాళ్ళేం రవ్వకేసరి ప్రసాదం పెట్టలే, సద్దన్నం తెచ్చుకున్నారు, ఇంత ముద్ద తీసి ప్రసాదం ఉన్నారు వాళ్ళు, అది చేసింది. అందుకని రాజుగారు తీసుకోలే, అదే జీడిపప్పు అది ఉంటే పుచ్చుకుని ఉండేవాడు మహానుభావుడు. ఆ అంతరార్థం అది. అంటే వ్రతాలు చేసేటప్పుడు కొత్త పాత అని ఉండదు, మనకి అలవాటు ఉందా లేదా అంటే దాన్ని ఆ పద్ధతి కోసం స్వీకరించవచ్చు. దాంట్లో దోషమేమీ లేదు. హాయిగా చేసుకోండి అమ్మా, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.